పాట సంఖ్య 117. 117వ పాట పాడుకుంటాం. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. దొరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, దొరకే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో, మరణమునంది మరిలేచినమా, మరణమునంది మరిలేచినమా, మారని మహిమా రాజా నీకిదే వందనమందుకొనుమయా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి ప్రేమను చూపి కడు ప్రేమతో కడిగి నడిపించి, కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడచిన నీ ప్రేమకు సాటి లేదిలలోనా. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పాపిని చూచి నన్ను ధరింప ధరించితివా, దారుణ మరణము దంచితివా, నన్ను ధరింప ధరించితివా, దారుణ మరణము దయతలచి దారిద్రుని పిలచి, దయతలచి దారిద్రుని పిలచి, దారిని చూపిన దాత నీవా హృదయార్పణనార్పింతు. వందనమో వందనమేసయ్యా, వందనమో వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. ఆనాదుండను నానాదుండా ఉండవై నాకు బండగనుండు, ఆనాదుండను నానాదుండా అండవై నాకు బండగనుండు, నందుడనేను నాడెందమునా, అందుడనేను నాడెందమునా నుండి నడిపించు. క్రీస్తుండ స్తుతి పాత్రుండ స్తుతింతు. వందనమో వందనమేసయ్యా,
పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులకై వరదా ధరలో పోసిన నరులకై వరదా ధరలో పోసిన దురితదారుడరావా రాజా నీకిదే నా స్తుతియాగం. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబౌదు ప్రవిమలుడా ప్రత్యక్షంబౌదు అక్షయ దేహము తక్షణమీచు క్షితింతును చేరి స్తుతింతున్. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. స్తుతి స్తోత్రారుడా పరమాప్యోజుడా వర్ణాతీతుడా ధవళవర్ణుడా స్తుతి స్తోత్రారుడా పరమాప్యోజుడా వర్ణాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా రీతుడవైతివి రత్నవర్ణుడా రీతుడవైతివి ముక్తినిచ్చిన దాత దేవా వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా. వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా.
545, 544 దాంట్లో 555 కొత్త వాటిలో ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు కనుప. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. యోహాను పద్మసులో ప్రియుడైన యేసుని స్వరూపము, ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిము. ప్రియమార చూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిము. చక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, గ్రక్కు నన్ను చూడనిము. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనిము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. దారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెల్గు మోకమున. ఎందారేసుని వైపు చూచేదరో, పొందేదరు వెల్గు మోకమున. దేయంబు
సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు. నమ్ముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో దయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రలు సోకాకుండు నాట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రలు సోకాకుండు నాట్లు కృప చూపు. నీ మహిమా దివ్య స్వరూపమును నిండర నన్ను చూడనిమ్ము. నీ మహిమా దివ్య స్వరూపమును నిండర నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. మొదటి సమూయేలు గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనంలో లేక 12వ వచనం చదువుతాం. 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రమే కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను. గనుక ఏలి ఆమె మత్తురాలైనదనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలయ్యుందువు? నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను పానము చేయలేదు, గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యున్నతమైన కోపాకారణమును బట్టి బహు నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. 17వ వచనం. అంతట ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. తర్వాత 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. ఆ తర్వాత తన స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముగా ఉండుట మానెను. ప్రేమికుల తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థన కూడిక కొరకాయ మీరు మమ్మల్ని సమకూర్చారు. సంఘ ప్రార్థనలో మేము కలిగి ఉండే ప్రార్థన యొక్క బలం ఎంత శ్రేష్టమైనదో దీన్ని మేము గ్రహించినట్లుగా సాయం చేయండి. మీ శక్తిని, మీ యొక్క పరిపూర్ణమైనటువంటి మీ యొక్క ప్రభావమును మేము ఎరుగునట్లుగా సాయం చేయండి. ఈ మాటలను దీవించండి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవండి భాగంలో హన్నా తన జీవితంలో ఏదైతే లేకుండా ఉందో దానిని దేవుని సన్నిధిలో తిరిగి పొందేదాని కొరకై తను తాను సిద్ధపరచుకుంటుంది. లేని దాని కొరకు మరి ఏదైతే కొరత, ఏదైతే లోటు, ఏదైతే మనోదుఖం తనలో ఉందో దాన్ని పొందేంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. తన ప్రార్థన దేవుని సముఖము చేరేంత వరకు, దేవుని దాసులు వినబడేట్లుగా తన నమ్మకత్వమైన ప్రార్థన తన జీవితానికి విజయాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు హన్నా యొక్క ప్రార్థన దైవజనుని సైతం కదిలించి తన క్షేమంగా వెళ్ళాలని, తన కోరికను దేవుడు తీర్చాలని, ఆయన నీకు దయచేయునుగాక అని ఆశీర్వదించి పంపించాడు. ఈ ఆశీర్వాదానికి ముందు ఎన్నో అవమానాలు ఉన్నాయి, ఎన్నో కఠినమైన దుఃఖాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరం కూడా మనలో ఏదో ఒక అవమానానికి గురవుతూనే వచ్చాం. అనేక మంది వారి వారి యొక్క పరిస్థితుల్లో ఈ మనోదుఖాన్ని ఎలాగా ఎవరితో చెప్పుకుంటే తీరుద్దా అనేటువంటి అనుభవంలో కూడా ఉన్నారు. కాబట్టి ఎవరితో చెప్పుకున్నా ఇది తీర్చలేని లోటు. కాబట్టి చాలా మంది ఏదో ఒక లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక అవసరం కలిగి ఉన్న వారుగా ఉంటాం. కాబట్టి అవసరము, కోరిక, లేకపోతే ఏదో ఒక మనవి దేవునితో చెప్తే గానీ అది తీరదేమో, అది తీరుతుందేమో అనే ఆశతో చాలామంది దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ హృదయమారా చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. హృదయమారా ప్రభుని అడిగేవారు తక్కువ మంది ఉంటారు.
కాబట్టి తక్కువ మంది ఉండేవారిలో మరి చాలా తక్కువ మంది, సగానికి సగం. చూడండి, మొదటి నుంచి కూడా ఆది కాండం నుంచి చూస్తే ఒకరు ప్రార్థనా పరులై ఉంటే ఒకరు పాపంలో పడిపోయి ఉంటారు కదా. చూడండి, ఆది కాండంలో కయోను హేబేలు యొక్క మరి వారి జీవితాలు మనం చూస్తే ఇద్దరు కూడా ఆదామవులకు పుట్టినవారే, ఇద్దరు కూడా ఆదామవులకు పుట్టినవారే. కానీ వారి జీవితంలో ఎక్కువగా ప్రాధాన్యత దేవునికి ఇచ్చారా? ఎవరిచ్చారు అని అంటే హేబేలు దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అవసరాలు తీర్చబడే దానికోసం. కాబట్టి దేవునికి మరి కయోను కూడా ప్రార్థన చేసి ఉండొచ్చు, ఏమని? దేవా, ఎందుకంటే కొంతైనా అర్పణ తీసుకుని వచ్చాడు. కయోను కూడా కొంతైనా అర్పణను తీసుకుని వచ్చాడు. చూడండి, కయోను యొక్క ప్రార్థన మరి సగంలోనే ఆగిపోయింది. తన అర్పణ తను అర్పించేది మరి దేవునికి సమర్పించే విషయంలో సగంలోనే ఆగిపోయింది. నిండు హృదయంతో అర్పించిన అర్పణ, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. ఇక్కడ అర్పణ అనే మాటకు బదులు మనం మరొకటి కలుపుకుందాం, ప్రార్థన అనే అంశాన్ని కలుపుకుందాం. ఎందుకంటే మనకు అవసరమైంది అది కనుక. కాబట్టి నిండు హృదయంతో చేసే వారి యొక్క అవసరత దేవుడు తీరుస్తున్నాడు. ఎలాగనా చెప్పండి? ఎలాగ తీరుస్తున్నాడు? ఎలాగ తీరుస్తున్నాడు? ఎలిజబెత్ అక్క జోలపాటు పడినట్టుందా? ఎప్పుడన్నా చూడు అట్లాగే ఉంటావు నువ్వు. పాటల వరకు బాగుంటావు, తర్వాత ఆటోమేటిక్గా పడిపోతాయి ఎందో మరి కదా. అట్లా ఉండొద్దు. రైట్. ఇప్పుడు చూడండి, వారి జీవితాల్లో చాలా భారభరితమైన ఆశతో దేవుని దగ్గరికి వస్తారు, కానీ దాన్ని సగమే దేవునికి సమర్పిస్తారు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది, తాను తీసుకుని వచ్చిన వాటిలో, అంటే దేవుని యొద్దకు తీసుకుని వచ్చిన వాటిలో, దేవుని యొద్దకు ఏ మనస్తత్వంతో అయితే తీసుకుని వచ్చాడో అక్కడ కనిపిస్తుంది కదా. చూడండి, ఆది కాండం 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయం లేక 4వ అధ్యాయం, ఆది కాండం 4వ అధ్యాయము 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయోను తన పొలంలోని పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత అనే మాట ఇందులో రాయబడింది కదా. 4వ వచనం. హేబేలు కూడా తన మందలోని తొలిచూలుగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి, కొంత కొన్ని. చూడండి, కొంత కొన్ని. కాబట్టి హృదయపూర్వకంగా ప్రార్థన అనేది దేవునికి ఇంపైన సువాసనగా ఆఘ్రాణించాలి. ప్రార్థన అనేది హృదయపూర్వకంగా దేవునికి అర్పించాలి, దేవునికి తెలియజేయాలి, ఆయన ముందు ఉంచాలి, ఆయన ముందు మనం పెట్టాలి. ఏ హృదయంతో అయితే మనం వచ్చామో, ఏ భారంతో అయితే ప్రభు దగ్గరికి వచ్చామో అది హృదయపూర్వకంగా పెట్టాలి, కానీ కొంత అనేది పెట్టకూడదు, కొన్ని అనే మాట పెట్టకూడదు. కాబట్టి హృదయపూర్వకంగా చేసేటువంటి విషయాల్లో చాలామంది మరి అరుదుగా ఉంటారు, చాలామంది అరుదుగా ఉంటారు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి ఈ రీతిగా రాయబడి ఉంది. దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడింది. 6వ వచనం. యెహోవా కయోనుతో, నీకు కోపమేలా, ముఖము ఎలా చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా? సత్క్రియ చేసిన ఎడల వాకిట చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు. కాబట్టి మంచి పని చేసేదానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. సత్క్రియ చేసేదానికోసం నువ్వు సిద్ధంగా ఉండాలి. మంచి పని, మంచి కార్యాలు, దేవుని మందిరంలో మంచి విషయాలు దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. వ్యర్థమైనవి అన్ని తీసుకుని వస్తాం. ఎందుకు? మారు మనసు లేని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాము, కానీ వారు మారు మనసు పొందేదాని కొరకు మనం ఎంత ప్రయాసపడతామో వారు అంత పాపంలో మునిగిపోతారు. చాలా పర్యాలు చూస్తూ ఉంటాం కదా, వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేస్తామో వారు అంత వెనకబడిపోతారు, అంతగా పాపంలో ఉంటారు. కాబట్టి మనం కూడా హృదయపూర్వకంగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, హృదయపూర్వకంగా ప్రభు దగ్గర పెట్టేటప్పుడు మనం కూడా దాన్ని నమ్మాలి. ప్రభువా, ఇది నువ్వు ఆగ్రాణించు, ఇది నీకు తీసుకో, ఇది నీకు నేను సమర్పిస్తున్నాను. హృదయపూర్వకంగా చేయని ప్రతి దానిని సత్క్రియ అనరు, దాన్ని మంచి పని అనరు.
కాబట్టి నువ్వు తలెత్తుకోలేవు. నువ్వు నమ్ముతావు, ప్రార్థన చేస్తావు, ఇక్కడ వదిలిపెట్టేస్తావు, బయటికి వెళ్ళంగానే మన మామూలే కదా. చాలా సార్లు ప్రార్థన అయితే చేస్తాం కానీ ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం దాన్ని. దేవుడే చూసుకుంటాడులే అని ఒక్క మాటతో రాయేసేసి వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసిన దాన్ని ఆయన అంగీకరించాడా లేదా అనేది కూడా నీకు విశ్వాసం ఉండాలి. కాబట్టి కొన్ని తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ హృదయపూర్వకంగా హేబేల్ ఏం చేశాడో చూద్దాం. చూడండి ఆ మాటకు 4వ వచనంలో హేబేల్ కూడా తన మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్నిటి తెచ్చాడు. యెహోవా హేబేను అతని అర్పణను లక్ష్య పెట్టాడు. హేబేను అతనికి ఉన్నటువంటి మరి అర్పణను ఆయన సంపూర్ణంగా అంగీకరించినాడు. ఆయన అర్పణను అంగీకరించాడు. ఈ రోజున నువ్వు చేసే ప్రార్థన నీ హృదయపూర్వకమైందేనా? ఆయన సువాసన ఆఘ్రాణిస్తున్నాడా? ఆయన అంగీకరించాడా నీ ప్రార్థనను? అలాంటి నమ్మకం నీలో ఉందా? ఆ నమ్మకం నీలో ఉంటే ప్రార్థన చేసిన దైవజనుడు కూడా, తిరిగి నీకు జవాబిస్తున్న దైవజనుడు కూడా ఆ మాట పలకాలి. ఎస్, ఏమని నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నావు. నాతో కూడా చెప్పండి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. ఈ మాట దైవజనుడు కూడా చెప్పగలుగుతాడు. చాలా మంది ప్రార్థన పైకి మాత్రమే చేస్తారు, అందరికి కనపడేటట్టు మాత్రమే చేస్తారు, కానీ హృదయపూర్వకంగా ప్రభు అంగీకరిస్తున్నాడా? నా హృదయం ప్రభుతో మరి అంగీకారంగా ఉందా? నేను యథార్థంగా ప్రభు సన్నిధిలో ఉన్నానా? కేవలం పెదాలు మాత్రమే కనపడుతున్నాయా? పెదవుల నుండి వచ్చే ప్రతి మాట వ్యర్థమైనవి అవుతాయి. తన నాలుకను స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. నాలుకను, తన పెదాలని స్వాధీనంలో పెట్టుకున్నవాడు ధన్యత. చాలా మంది ఇలాంటి భారమైన ప్రార్థన నాలుకతో, పెదాలతో చేస్తారు, కానీ చాలా పొడవైన ప్రార్థన చేస్తారు, కానీ క్లుప్తమైన ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆ నమ్మకంతో ప్రార్థన చేస్తే, హన్న తన జీవితంలో ఏదైతే కలిగి ఉండాలని కోరుకుందో ఆ కలిగి ఉండాలని కోరుకున్న దైవజనుడు కూడా అంగీకరించాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు. ఆమెను నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అన్న మాట చెప్పాడు. కనుకనే మనలో అసంపూర్ణమైన విశ్వాసం ఉండకూడదు. అందుకని చూడండి, మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం సమయాలు ఆ మాటకు ఈ మాట చెప్పిన ఏలి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తనతో, ఆమె ఏం చేసింది? 18వ వచనంలో నీ సేవకురాలనే నేను నీ దృష్టికి కృప నొందిన దానిగా అవుదునుగాక అనంది. తన దృష్టిలో నిజంగా దేవుని కృపను నేను పొందుదునుగాక, నేను నొందుదునుగాక అని చక్కగా చెప్పి వెళ్తుంది ఆమె. పిల్లరా, నీ ప్రార్థన ప్రభు ఆలకించాడని, దాని మీద నీకు విశ్వాసం ఉందని, ప్రభు నీకు దయచేస్తాడని నువ్వు అవిశ్వాసంతో సగం ఇక్కడ చేసి సగం బయటికి వెళ్ళి నమ్మితే నీకు ప్రయోజనం లేదు. చాలా మంది ప్రార్థనలు అయితే చేస్తారు, కానీ ఆ ప్రార్థన సగంలోనే ముగించుకుంటారు. దానివల్ల వారికి ఏం ప్రయోజనం లేదు. నువ్వు సంపూర్ణంగా ప్రభు మీద విశ్వాసం ఉంచు, ప్రభు నీకు అది కృప నొందిన దానిగా నిన్ను మార్చగలడు. కృప నొందిన వాడుగా ప్రభు నీకు చేయగలడు. కనుకనే తను ఏం చెప్తుంది 18వ వచనంలో, తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయాను. చూడండి, భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముగా నుండుట మానండి. చూడండి, ప్రతిదానికి ఏడ్చే వాళ్ళని చూస్తాం మనం కదా. ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుపు వస్తుంది వాళ్ళకి. ఎందుకు వస్తుంది అని అంటే వారికి ఉన్న భారం అట్లాంటిది, హృదయంలో ఉన్న వేదన అలాంటిది. చాలా మంది ఆ కృతజ్ఞతా భావం వేరు. కొంతమంది ఆనంద బాష్పాలు వస్తుంటాయి. ఎలాగైనా కొన్ని విషయాలు విన్నప్పుడు పైకి ఏడవలేరు, కానీ హృదయంలో ఉన్న బాధను దిగమింగుకుంటూ కళ్ళంటే సంతోష హృదయాలతో దేవుని స్తుతిస్తుంటారు. నా జీవితంలో నేను ఎరుగుదును, ఇవి స్పష్టంగా ప్రభు చేశాడు. ఇవన్నీ నేను గమనిస్తున్నాను కూడా.
ప్రతిసారి ఆయన చేసిన కార్యాలన్నిటి కొరకు ఆనంద బాష్పాలతో స్తుతించడం నాకు అలవాటుగా మారిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు, ఏడుస్తున్నారు అనుకుంటాడు. చాలా మంది కళ్ళనీళ్ళు తెచ్చుకుంటున్నాడు ఏంటి, అలాగున్నాడు ఏంటి అని అనుకుంటారు. నన్ను చూసిన వాళ్ళందరికీ అనుమానమే. నన్ను చూసిన వాళ్ళందరికీ ఏదో ఒక రకమైన ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అదేందో మరి నాకు అర్థం కాదు. అంటే నాకు కొంతమంది పెట్టబుద్ధి అయితే, కొంతమంది పట్టుబుద్ధి అయితే అంటారు కదా, ఆ పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి తను దుఃఖంగా ఉండటం మానేసింది, ఆహారం తీసుకుంటుంది. చూడు, ఈ రెండు విషయాలు మనం గమనిద్దాం ఆత్మీయంగా. ఒకటి, ఆహారం తినుచు అనే మాట రాయబడింది. ఆహారం అంటే దేవుని వాక్యమును భుజించటం, దేవుని వాక్యమును వినటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. ఆత్మీయంగా మనం ఏం అర్థాన్ని తీసుకోవాలా? మనం ఆత్మీయంగా ఏం అర్థాలు తీసుకోవాలా చెప్పండి? ఏం అర్థాలు తీసుకోవాలా? భోజనం చేయడం అంటే ఇంటికి వెళ్ళి బాగా తినేసి గురక పెడతాం కాదు. ఏంటంటే అది దేవుని వాక్యాన్ని నెవరేయాలి. ఇక్కడ ఏం చెప్పాడు దైవజనుడు, దేవుని దాసుడు ఏలి ఏం చెప్పాడు? నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా అన్న మాట చాలు. నువ్వు క్షేమంగా వెళ్ళయ్యా చాలు, ఆ మాట చాలు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అని చక్కగా చెప్పాడు. చూడండి, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక అనే ఒక్క మాట తనకు ధైర్యాన్ని తెచ్చింది. నిజంగా ఎన్నిసార్లు ఈ మాట గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నాకు ఈ తలంపు వస్తుండేది. నిజంగా ప్రభువా, నా జీవితంలో ఇలాంటివి కూడా నువ్వు చేస్తావా అంటే, ఎస్, ఆయన తప్పకుండా చేస్తాడు, ఆయన తప్పకుండా చేయగలడు కూడా. కాబట్టి ఇప్పుడు హన్నాలో ఉన్న ఒక మనోధైర్యం ఏంటంటే, తాను దుఃఖముగా ఉండటం మానింది అని అంటే, తను దుఃఖము ఎందుకు వచ్చింది ఇంతవరకు? ఎందుకు వచ్చింది చెప్పండి? సిగ్గు వలన వచ్చింది కదా, సిగ్గుపడటం వలన వచ్చింది. ఎందుకని చెప్పండి? పిల్లలు ఉన్నారా దానికి? లేరు, కాబట్టి సిగ్గుపడుతుంది. అరే పిల్లలు లేరు, ఎంతకాలం అయింది అని చాలా మంది వెక్కిరిస్తుంటారు, చాలా మంది బాధ పెడుతుంటారు. కానీ హన్నాకు ఆ సిగ్గు అనేది పోయింది. ఇప్పుడు ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? ఇది వరకు బాధ పెట్టారు, నిందలు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంది, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. మనం కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం. అది పురుషుడా స్త్రీయా అనేది వేరే విషయం, కానీ సాధారణంగా వచ్చే ఈ విషయాలు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయి, సిగ్గును కలుగు చేస్తున్నాయి, సిగ్గుపడేటట్లు చేస్తున్నాయి. అయ్యో, నా పరిస్థితి ఏంది ఇలాగైపోయింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, నా పరిస్థితి ఏంది, నేను ఒంటరా, లేకపోతే నా పరిస్థితులు ఎందుకు ఇంత ఆటంకాలు వస్తున్నాయి అని బలహీన పడిపోతుంది, సిగ్గుపడుతుంది. కాబట్టి ఇప్పుడు హన్న తన ప్రార్థనలో ఏమి విడిచిపెట్టిందంటే దుఃఖాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి రెండవది శ్రమ కూడా ఉంది. ఎందుకనంటే పిల్లలతో కలిగి ఉన్న తను వాస్తవానికి సంతోషంగా ఉంటుంది, పని కూడా తక్కువ ఉంటుంది. కానీ పిల్లల్ని కనకుండా ఉన్నదానికి పని ఎక్కువ ఉంది, శ్రమ ఉంది. తర్వాత పరీక్షలను ఎదుర్కొంది, సిగ్గు, శ్రమ, పరీక్ష. ఇక నిరీక్షణ లేదు, నాకు పుడతారో లేదో తెలియదు, ఇక నిరీక్షణ కూడా లేదు తనకి. ఈ రోజుల్లో విశ్వాసకు ఉండవలసింది ఏంటంటే సిగ్గుపడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం ఉంచే విషయంలో, దేవుని కొరకు మనం చేసే విషయాల్లో ఎక్కడ సిగ్గునందకూడదు. నువ్వు బాధపడుతున్నానన్న బాధ నీకు రాకూడదు, శ్రమ పడుతున్నానన్న బాధ రాకూడదు. దేవుని కొరకు ఒక విశ్వాసం నిలబడుతున్నాడనంటే, ఒక వ్యక్తి నిలబడుతున్నాడు అంటే ఎలాగుండాలి అని అంటే సిగ్గుపడకూడదు, బాధపడకూడదు, శ్రమను అనుభవిస్తున్నానన్న దిగులు తనకు ఉండకూడదు. చూడండి, దుఃఖము మానేను. తనేం మానేసింది? దుఃఖాన్ని మానేసింది. చూడండి, దైవత్వం యొక్క లక్షణం ఎలాంటిదంటే, ఆ వాగ్దానంలో ఉన్న బలం ఎలాంటిదనంటే, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఆ నమ్మకమైనటువంటి మాటను తను హృదయపూర్వకంగా నమ్మింది. దైవజనుడి యొక్క మాటను సురక్షితంగా నమ్మింది, ఏమాత్రం సందేహపడలేదు. సగం నమ్మలేదు, ఆమె పూర్తిగా నమ్మింది. నెమరేసుకుంటుంది అంటే భోజనం చేస్తుంది, దుఃఖాన్ని మానేసింది. ఆ తర్వాత తన జీవితంలో ఇప్పుడు మూడవది ఏంటి అంటే, చదువుదామండి 18వ వచనం తర్వాత,
19వ వచనం. తర్వాత వారు ఉదయమందు వేగరంగా లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామలోని తన ఇంటికి వచ్చెను. ఎక్కడికి వెళ్ళింది ఆమె? తిరిగి తన ఇంటికి వెళ్ళింది. భోజనం చేసింది, దుఃఖాన్ని మానేసింది, యథావిధిగా ఉంటుంది, తను తిరిగి తన ఇంటికి వెళుతుంది. చూడండి, మనం కూడా క్రైస్తవులంగా, ప్రభుని ఎరిగిన వారంగా మన ఇంటికి రావాలి. మన ఇల్లేది? దేవుని ప్రజలు నివసించే దేవుని మందిరం. కాబట్టి ప్రార్థన, విశ్వాసము, శ్రమ, నిందలు, కష్టాలు ఇవన్నీ సాధారణమే. ప్రతి మనిషికి వచ్చే, పుట్టిన తర్వాత ప్రతి దానికి, ప్రతి వారికి కూడా ఈ అనుభవం ఉంది. ఈ అనుభవం లేని వాడు మనిషే కాడు. ఈ శ్రమ, ఇబ్బందులు లేవు అంటే అనిల్ అంబానీ కొడుకు కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తి, ప్రపంచంలో నెంబర్ 1 అయినప్పటికీ తనకున్న కొడుకు విషయంలో వారు ఎంత కష్టపడుతున్నారంటే, తన కొడుకుకి చల్లటి గాలి తగిలితే చాలు. ఎలాంటి గాలి అంట? చల్లటి గాలి తగిలితే చాలు, తన ఊపిరితిత్తులు పనిచేయవు. కోట్ల రూపాయలు ఉన్నాయి ఆస్తి. ప్రతి నిత్యం వారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంటే తన భద్రపరిచే విషయంలో, తన కుమారుని భద్రపరిచే విషయంలో ఎప్పుడు కళ్ళంటే నీళ్లు ఉంటానండి. ఎప్పుడైతే ఆ పిల్లోడు మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడ్డారని అనగానే కిందన్న వీళ్ళు ఆయన చూసి ఏడుస్తున్నారు. ఎందుకని? అయ్యో, నా బిడ్డ ఇంకెంతకాలం బ్రతుకుతాడో తెలియదు, ఏ రోజో ఎప్పుడో ఎలాగుంటుందో తెలియదు. కనుకనే తను సురక్షితంగా ఉంచే దానికోసం ఎంత ప్రయాసపడుతున్నారో, కోట్ల రూపాయలు ఆస్తున్న వాడికి కూడా అదే పరిస్థితి. ఈరోజు ఏమి లేని మన పరిస్థితులు కూడా ఇలాంటివి కావా? వాళ్ళకి ఏమైతే ఉన్నాయో మనకు కూడా అవే ఉన్నాయి. అదే సిగ్గు, అదే నింద, అదే శ్రమ, అదే బాధ, అదే దుఃఖం. ఈరోజు నీలో నుంచి అది పోవాలి. ఇశ్రాయేలు దేవునితో నువ్వు ఏదైతే మనవి చేసినావో అది నీకు దయచేయునుగాక. ఆయనతో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. కాబట్టి అన్న తన ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు కూడా దేవుని ఇంటికి వెళ్ళాలి. నీ ఇంట్లో సుఖం ఉంది, నీ ఇంట్లో శ్రేష్టం ఉంది, నీ ఇంట్లో మంచి భోజనం ఉంది, నీ ఇంట్లో మంచి పానం ఉంది, నీ ఇంట్లో మంచి సహవాసం ఉంది, నీ ఇంట్లో సమస్తమును కూడా నీ కొరకే అక్కర తీర్చబడేదాని కొరకు ఎన్నో ఉపకరణాలు ఉన్నాయి. నిన్ను ప్రేమించేవారు ఉన్నారు, నిన్ను ఓదార్చేవారు ఉన్నారు. అందుకనే ఈ హన్న భర్త ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడు చూడండి, 8వ వచనంలో. 8వ వచనంలో 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. చూడండి, ఆ ఇంట్లో ఎంత ఆదరణ ఉందో. వాస్తవానికి తను పడుతున్న నింద చాలా బాధకరమైంది. చూడండి, 8వ వచనం చివరి భాగం 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా. అర్థమైందండి? అంటే ఆ ఇంట్లో ఏముంది? ఆదరణ ఉంది. లోటైతే చాలా ఉంది, కానీ తన హృదయంలో మానని బాధ ఉంది. చూడండి, ఆ మాట ఏమంటుందో చూడండి. 15వ వచనంలో హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైన మద్యపానమునైన చేయక నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. ఎంత ప్రేమ, ఎంత దైవ సన్నిధి కలిగి ఉందో అంత శ్రమ పడుతుంది, అంత నింద పడుతుంది. ఇప్పుడు అంత నిరీక్షణతో అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వెళ్ళింది. ఈరోజు నీకుందా ఈ నిరీక్షణ? ఈరోజు నీ ప్రార్థనలో ఈ నిరీక్షణ ఉందా? నీ ప్రార్థనలో ఈ నిరీక్షణ ఉంటే ఎంత బాగుంటుంది కదా. తన ఇంటికి వెళ్ళేటప్పుడు నమ్మి ఆ వాగ్దానం చేత పట్టుకొని, దైవజనుడు ఇచ్చిన మాటను పట్టుకొని తను విశ్వాసంతో బయలుదేరి ఇంటికి వెళ్తుంది. కాబట్టి మనమైతే కొన్నిసార్లు సేవకుల మీద అలుగుతాం, కొన్నిసార్లు ప్రార్థనా మందిరాల మీద అలుగుతాం, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనుషుల మీద కూడా మనం అలుగుతుంటాం. కొంచెం గట్టిగానే, ఈసారి దెబ్బపోవాలి. కాబట్టి గమనించండి, చూడండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన జీవితాల్లో ఈ అనుభవం లేదు కాబట్టి అనేక సార్లు నిరుత్సాహం పడుతుంటాం, అనేక సార్లు వెనకంజ చేస్తుంటాం, అనేక సార్లు ప్రార్థించి మనం పొందలేకపోయామనే బాధతో మనం తిరిగి వెళ్ళిపోతుంటాం. కానీ అట్లా వెళ్ళలేదు హన్న. ఈరోజు నువ్వు సగం ప్రార్థన చేస్తున్నావేమో, సగం ఇక్కడ చేసి సగం నమ్మకుండా వెళ్ళిపోతున్నావేమో, ఏమోలే ఏం జరుగుద్దేలే అని వెళ్ళిపోతున్నావేమో. అలా కాకూడదు. నీ విశ్వాసం అలా ఉండకూడదు. నువ్వు నమ్మేవానంటే నీ నిరీక్షణకు జవాబు వచ్చేంత వరకు ప్రభుని విడిచిపెట్టకూడదు.
సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, సంఘమును విడిచిపెట్టకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు, దేవుని వాక్యమును విడిచిపెట్టకూడదు. ఈ నమ్మకత్వంతో నువ్వు ఉంటే ప్రభు నీకు సాయం చేస్తాడు. చేయడా? తప్పకుండా ప్రభు చేస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఒకవేళ శోధన కలిగినా కూడా అందులో నుంచి తప్పించుకునే మార్గమును కూడా ఆయన కలుగు చేయాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రభు, నా జీవితాన్ని కూడా హన్నా వలె నిరీక్షణ గలదానిగా సిద్ధపరచు. నాకున్న పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకమే. నన్ను మీద నిందలే, శ్రమలే, కరువుతో కూడిన పరిస్థితులే, ఆహారం తినలేని పరిస్థితులే, అంటే దేవుని వాక్యమును వినలేని, మనశ్శాంతి లేని ఇలాంటి పరిస్థితులు నేను కొనసాగుతున్నాను. ప్రభువా, నన్ను కూడా హన్నా వంటి ప్రార్థన, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఏలే చెప్పిన మాటను తీసుకుంది. అది నమ్మకంగా ప్రభుని అనుసరించింది. ఆ నమ్మకత్వాన్ని తను స్థిరపరిచింది, బలపరిచింది. ఈ రోజున నీ ప్రార్థన ఏంటి? సగ ప్రార్థనేనా, లేక నమ్మకంగా ప్రభుని నువ్వు అడిగి దాన్ని పొందుకుంటావా? ఎంత సంతోషం! అది పొందితే నీకు ఎంత సంతోషం, ఎంత నెమ్మది! ఆ నెమ్మది నీ ఆత్మ కూడా అనుభవిస్తావు. సాధారణంగా అనిపించే ఆత్మ కాదది. దేవుని ఆత్మను కుమ్మరించుకుంటుంది. నా ఆత్మను నేను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానని చెప్పింది. ఈరోజు నీ ఆత్మను కూడా సంపూర్ణంగా దేవుని ఎదుట నువ్వు మొరపెట్టు. ప్రభు నువ్వు క్షేమంగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు ఎంతో వందనాలు. హన్నా జీవితంలో పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండుటకు తనకు దైవజనుని ద్వారా ఇచ్చిన వాగ్దానం చేతపట్టుకొని నెమ్మదిగా తిరిగి వెళ్ళగలగటానికి తను ఒక నిరీక్షణను సంపాదించుకొని వెళుతుంది. తన ఇంటికి క్షేమంగా వెళ్ళింది. దానికి ముందు భోజనం తింటుంది, తర్వాత దుఃఖముగా ఉండటం మానేసింది. ఈరోజు మా పరిస్థితులు ఎన్నోసార్లు దేవుని వాక్యమునకు, అలాగనే మరి ప్రభు అనేక సార్లు దుఃఖముఖములై అన్నీ చిన్నబుచ్చుకొని పరిస్థితులను బట్టి వెనకంజి వేసిన వారిని ఒప్పుకుంటూ వస్తున్నాం. అనేక సార్లు ఈ అనుభవంలో లేకుండా మాకు సహాయం చేయము. నిరీక్షణతో నీ వాగ్దానం చేతపట్టుకొని నీ ఇంటిలో ప్రార్థించిన దాన్ని సంపూర్ణంగా పొందేవారుగా నమ్మకత్వంలో నన్ను, మమ్మల్ని అందరిని ఉంచండి. మీ దేవుని ఆశీర్వాదాలతో నింపము. అనేక పర్యాలు ఈ నిరీక్షణ కోల్పోయాము, ఈ వాక్యమును మర్చాము, నీ వాగ్దానాన్ని విడిచిపెట్టాము, బలహీనమవుతూ వచ్చాము. మమ్మల్ని బలపరచండి, దీవెనకరంగా ఉంచము. సమాజానికి, రాబో తరం వారికి మా జీవితాలు మీకు మాదిరిగా ఉండడానికి కూడా సాయం చేయండి. మహిమార్థముగా ఉంచము. విన్నవారిలో మీ నూతన కార్యం జరిగించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్.